అదేవిధంగా వరి ధాన్యం, ఇప్పుడు వరి మన దగ్గర ఎక్కువ పండుతుంది. 2021-22లో కేసీఆర్ గారు 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాడు. కేంద్రం కొనలే వడ్లు. కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. బిడ్డ నువ్వు వడ్లు కొంటవా కొనవా అని ధర్నా చేసినాం. కేంద్రం మెడలు వంచినాం. కేంద్రం కొనకపోతే రాష్ట్రమే భరించింది ఆ రోజు, కానీ వడ్లు కొన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ఏంది, కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటా అన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 50 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చింది మన యాసంగికి కేంద్రం. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా 50 ఇచ్చింది అనుకో, మీద వడ్లు కొనవన్నట్ట. ఇక వడ్లు కూడా సగమే కొంటావా? మరి పండించిన పంట ఏం కావాలి? రైతుకు భద్రత ఏది, భరోసా ఏది? అంటే రైతన్న నడి రోడ్డు మీద ఇక వదిలిపెట్టదలుచుకున్నావా నువ్వు? అంటే పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చేతులు ఎత్తేసింది. కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుంది ఈరోజు. ఇంకా జోక్ ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి గారు కొంతమంది మంత్రులు చెప్తున్నారు వరి వేయకండి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. మరి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటున్నావు, సరే, దానికైనా భరోసా ఇస్తున్నావా? నేను కొంటా, మద్దతు ధరిస్తా అని చెప్తున్నావా? నువ్వే చెప్తివి మక్కలు కొనేది లేదు, జొన్నలు కొనేది లేదు, కేంద్రం కొనమన్నంతనే కొంటా అంటే ఇక కందులు, పెసర్లు, శనగలు ఇవి కూడా రేపు ఆగమే కదా. అంటే ఈ ప్రభుత్వం రైతులను దారుణాతి దారుణంగా మోసం చేసింది. తడిగుడ్డతో రైతుల గొంతు కోసింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రైతుల మీద మీకేమన్నా వీసమెత్తు ప్రేమ ఉన్నా, నిజంగా మీరు రైతు బిడ్డలైతే తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పంటల కొనుగోలు చూస్తే ఇట్లా కదా, యూరియా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతా ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు నిన్న కొత్త సర్కులర్ ఇచ్చిండ్రు. నిన్ననే ఎకరాకు 2 యూరియా బస్తాలే ఇస్తారట. ఆ 2 కూడా ఇప్పుడు ఒకటట, నెలకు ఒకటట. ఆ 2 బస్తాలకు తిరగాలన్నట యాప్ కోసం. నిన్న మా ఎంపీ శ్రీకాంత్ రెడ్డి చెప్తుండ్రు, ఆయనకు యూరియా బుక్ చేసుకోవాలంటే యాప్ మీద వాళ్ళ బాపో దిక్కు, అమ్మో దిక్కు, కొడుకో దిక్కు, ఆయనో దిక్కు, నలుగురు 4 ఫోన్లు పట్టుకొని 3 గంటలు కొట్టంగా 2 బస్తాలు దొరికినాయట. 2 బస్తాల యూరియాకి ఇంట్లో 4 ఫోన్లు పట్టుకొని కొట్టంగా దలుతుంది, లాటరీ తగిలినట్టు. అది 2 బస్తాలు. అంటే ఇలా ఎకరాకు 2 బస్తాలే యూరియా ఇస్తామంటే ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఇలా ఇంతమంది ఎంపీలను గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తే మీరు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదా మీకు? కేసీఆర్ గారు ఉండగా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వచ్చి యూరియా వేసిపోయింది కదా. 2 బస్తాలే ఇస్తారట. మా చిన్నకోడూరు మండలం మొత్తం మిర్చి పండుతుంది, కొంత నంగనూరులో కూడా మిర్చి పండుతుంది. రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి వేస్తారు. వరంగల్ గాని, ఖమ్మంలో గాని చాలా జిల్లాల్లో వేస్తారు. మిర్చి రైతులు ఎకరానికి 6 బస్తాల యూరియా వాడతారు, 5-6 బస్తాల యూరియా వాడతారు. నువ్వు 2 సంచులు ఇస్తే మరి మిగతా 4 సంచులకు ఎక్కడికి పోవాలి? రాష్ట్రంలో 13-14 లక్షల ఎకరాల్లో మక్క పడుతుంది. మక్క రైతులు 4-5 బస్తాలు ఇస్తారు మక్క యూరియా. నువ్వు 2 సంచులు ఇస్తా అంటే మిగతా దానికి ఎక్కడికి పోవాలి? వరి ఉంటుంది, నార్మల్ గా వరికి 3 బస్తాలు ఇస్తారు. నువ్వు 2 ఇస్తా అంటే ఇంకో సంచి బ్లాక్ లో కొనుక్కోవాలా? అంటే ఈ రకంగా ఇలా యూరియా సరఫరాలో కూడా ఈ ప్రభుత్వం దారుణాతి దారుణంగా ఫెయిల్ అయిపోయింది. పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్ముడు, యాప్లు పెట్టుడు. యూరియా ఏమంటే రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రవదలు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, పెద్ద లైన్లలో చెప్పులు లైన్లో పెట్టిస్తున్నారు. బాయికాడ వ్యవసాయం చేయమంటారా? యూరియా సంచుల కోసం లైన్లో నిలబడమంటారా? ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ముబ్బడిగా ఎరువుల ధరలు పెంచేసింది. 30% ఎరువుల ధరలు పెరిగినాయి. అటు డీజిల్ పెంచుడు, ఇటు ఎరువులు పెంచుడు. రైతు మీద భారం పెరిగింది. డీజిల్ ధరలు పెరిగి, ఎరువుల ధరలు పెరిగి
మద్దతు ధర మాత్రం ఆ స్థాయిలో పెరుగుతలేదు, పంటల కొనుగోలు ఆ స్థాయిలో ఉండలేదు. రైతుల జీవితాల్ని ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చెలగాటమాడుతున్నాయి జీవితాలతో. ఇలా యూరియా సరఫరాలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈ 2 బస్తాల ఆలోచన విరమించుకోవాలి. ఇప్పుడు మిర్చి బండే రైతుకు 5-6 బస్తాలు కావాలి, మక్క బండేటోళ్ళకు 4-5 బస్తాలు కావాలి. ఏ పంటకు ఏ మోతాదులో కావాలనో ఇయ్యాలి కానీ అందరికి ఒకటే సూత్రం అంటే ఎట్లా? పంటల దిగుబడి తగ్గిపోతుంది అంటే రైతు వ్యవసాయం చేయొద్దా? మాట్లాడితే రైతు బిడ్డలు రైతు రాజ్యం అని డైలాగులు కొట్టారు కదా. మరి నిజంగా సోయినోడైతే కనీసం కొద్దిగానన్నా రైతు మీద మమకారం ఉంటే, ప్రేమ ఉంటే రైతు అవసరాన్ని మీరు గుర్తించాలి కదా. అందరికీ ఒకటే, సాగుకు ఒకటే మంత్రం, పెళ్లికి ఒకటే మంత్రం అన్నట్టు అన్ని పంటలకు 2 బస్తాలంటే ఎట్లయితుంది? ఆ ఇచ్చే 2 సంచులకు 2 సార్లు పోవాలన్నట. దానికి యాప్ పేరు మీద కొంత సమయం పోతే, ఒకరు పోయి తెచ్చుకోవాలంటే ఆటో కిరాయి, మనిషి ఒకరోజు పని ఖరాబు, మళ్ళా నెలకు పోతే మళ్ళీ ఒక సంచి. ఏం కోసం పెట్టుడిది?